ఎంబీబీఎస్ అనేది మన దేశంలో ఇండియాలో చేయడం కంటే బయట కంట్రీలో చేయడం చాలా తక్కువ. అది కూడా కొన్ని కంట్రీలు. ఆ కొన్ని కంట్రీల్లో బెస్ట్ కంట్రీ ఏది, ఎక్కడ చేస్తే మన ఇండియన్ వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది, మన ఇండియన్ స్టూడెంట్స్ సేఫ్గా ఫీల్ అవుతారు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అది ఫీజు కానీ అక్కడ స్టే చేసిన ఖర్చులు కానీ చాలా తక్కువలో అయిపోవాలి. ఇలాంటివన్నీ ఫుల్ఫిల్ చేసే కంట్రీ ఉంది. అక్కడ ఎంబీబీఎస్ చేయడానికి మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అది కూడా మన ఇండియన్ కరికులంని ఫాలో అవుతున్న కాలేజెస్ ఉన్నాయి. వియత్నాం ఒక్కసారి లైఫ్లో వెళ్ళి ఒకసారి చూడాలనుకుంటారు. కానీ అలాంటి కంట్రీలో మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆల్రెడీ చాలా మంది వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు. ఫ్రమ్ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ నుండి వీళ్ళు 5,000కు పైగా స్టూడెంట్స్కి సర్వీసెస్ అందించారు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఎంబీబీఎస్కి వీళ్ళు సర్వీసెస్ అందిస్తున్నారు. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతుంది బొన్మతో మెడికల్ యూనివర్సిటీ వియత్నాంలో ఉందన్నమాట. ఆ కాలేజెస్లో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఇంకా అడిషనల్ సదుపాయాలు ఉన్నాయి ఇండియన్ స్టూడెంట్స్కి. అవేంటో మనం మాట్లాడుకుందాము. మనతో ఆ కాలేజ్ నుండి వచ్చిన డెలిగేట్స్ ఉన్నారు. ఒక్కొక్కరిని మీకు నేను పరిచయం చేసేస్తాను. రెక్టర్ ఆఫ్ ది కాలేజ్ డాక్టర్ డ్యూక్, నమస్తే. సో వైస్ రెక్టర్ డాక్టర్ టిన్, నమస్తే. హెడ్ ఆఫ్ అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ మిస్టర్ సాన్, నమస్తే. అండ్ డైరెక్టర్ థాన్ హ్యాంగ్, నమస్తే. అండ్ డెప్యూటీ హెడ్ థాన్ థోయ్, నమస్తే. నమస్తే. మీ అందరికీ తెలిసిందే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ 20 years నుంచి ఇక్కడ మనకి సర్వీసెస్ అందిస్తూ ఉన్నారు. అలాగే 5,000కు పైగా స్టూడెంట్స్ బయటకి ఇక్కడ ఇండియాలో సర్వీసెస్ అందించారు. ప్రసాద్ గారు, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సరే, మీరు ఎప్పటికప్పుడు మనం నోట్తో చెప్పకుండా ఏ కాలేజ్ని అయితే మీరు ప్రమోట్ చేస్తున్నారో ఆ కాలేజ్ నుండి అక్కడ డెలిగేట్స్, అక్కడ స్టాఫ్ ఏకంగా ఈసారి రెక్టర్నే తీసుకొచ్చారు. సో వారితో మాట్లాడదాం, ఒకసారి ఆ కాలేజ్ గురించి తెలుసుకుందాం. టెల్ us about బొన్మతో మెడికల్ యూనివర్సిటీ. I think you already have lot of students from India. Yes. So tell us about the students who are already studying there and the students who are expecting to join this year. Right. So Burnmouth Medical University is located in the Central Highlands of Vietnam. So we are a little bit away from the Ho Chi Minh City, which is one of the main city of the country. We have a very good climate, very good weather. Burnmouth Medical University is the first private university in the region. So we sort of like cater to the cohort of students in the Central Highlands regions as well. So there's like multiple provinces around the area. So we focus mainly on medical degree and medical subjects like, for students to become doctors, pharmacists, nurse, and also public health. So that's what we focus on. And we established in 2014. And last year, as our 10 years anniversary, we decided to take in international student. Indian student was the first cohort that we take in. And so far, we have approximately 70 Indian students studying with us. Already 70 మంది ఇండియన్ స్టూడెంట్స్ చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారంటండి. So they're doing right now is a medical degree only, and that's the only degree that we offer for international students. For the first year, they mainly focus on the very basic, the very principal units of the degree, and also they have to learn Vietnamese to prepare for clinical placement. They're doing pretty well, and we're trying our best to provide them the high quality education. Amazing. From how many countries you have students? Oh, right now is only Vietnamese and Indian. Okay. But yeah, in the coming years, we're probably going to have students coming from other countries within the South Asian region. Are you opening for them as well? Yes, in the coming definitely. years? Yeah. Okay. And in the coming year, we are expecting roughly 100 more Indian students, or even more, if they decided to choose us. You have a hospital as well, which is related to the university, BMU. Yeah. Could you tell us what is the advantage of having the hospital along with the medical college? Yes, so the hospital was established in 2022, and it came out from the needs of the whole region where we need more hospitals. So basically everywhere needs more hospital. And for a medical university to have a attached hospital, that is a great place for the student to have clinical placement so they can practice more of what they studied as well. So the hospital has been, proved being quite successful. We invested a lot in the facility, and it's like one of the most technologically advanced hospital in the region. We serve
let's say we serve around like, we have 1,500 patient visit every day, for example, and our occupancy, the bed occupancy rate is like over 150%. So that's a very big deal. Right now we have roughly over 200 beds, but like by the end of 2026, it's going to go up to 900 or like 1,100. ఇయర్లీ 5 lakh ప్లస్ పేషెంట్స్ వాళ్ళు నమోదు చేస్తున్నారంటండి. ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఫర్ ద మెడికల్ స్టూడెంట్స్ ఏంటి అంటే, హాస్పిటల్ అనేది ఎప్పుడైనా యూనివర్సిటీ విత్ ఇన్ ద క్యాంపస్ ఆర్ అటాచ్డ్ మెడికల్ కాలేజ్తో పాటు మెడికల్ హాస్పిటల్ ఉంటే మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట. పొద్దునైతే ఏదైతే థియరీ క్లాసెస్ వాళ్ళు క్లాస్లో వింటారో ఇమీడియట్ గా వాళ్ళు ఎలా ఉంటుంది, మామూలుగా అయితే బయట హాస్పిటల్స్ ఎలా ఉంటుంది, అది యూనివర్సిటీలోని హాస్పిటల్స్ కాబట్టి ఇమీడియట్ గా అలౌ చేస్తారు. కొన్ని స్పెషల్ కేసెస్ ని డీల్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి పర్మిషన్ అనేది ఉంటుంది. డైరెక్ట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనకి బొర్మతో మెడికల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి లభిస్తుందంట, మన ఇండియన్ స్టూడెంట్స్కి. అండ్ ఇంకొకటి క్యాడావర్స్ మీద వర్క్ చేసేది మన ఇండియాలో ఉన్నాయి. తర్వాత బయట దేశాల్లో చాలా తక్కువ కాలేజెస్ నెంబర్స్లో చెప్పొచ్చు అనమాట. చాలా తక్కువ కాలేజెస్లో క్యాడావర్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చూపిస్తూ స్టడీ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. దాంతో యూ టెల్ us how are our Indian students doing there? Did they get adjust to the climate and food there easily, or did they face any difficulties? I think that they don't need to adjust too much when they live in Bumethuk Medical University, because they already have the chef from the India, but we have variety of food in Bumethuk Medical in Bumethuk, because we are also a tropical country, so a lot of fruit, fish with vegetarians, and variety of choice for them. And we also offer the safety environment for them. Yes, we also develop for the police and foreign affair in the province, so they protect them and they will have the safety environment for students. And they enjoy the entertainment because people in Bumethuk very friendly and they feel really. I have seen it. నేను కూడా వెళ్ళాను, బొర్మతో యూనివర్సిటీ కూడా వెళ్ళాను. చాలా ఫ్రెండ్లీ అండి, చాలా ఫ్రెండ్లీ. ఎలా అంటే మనకి ఇండియాలో ఉన్నంత ఫీలే ఉంటుంది కానీ బయట దేశానికి వెళ్ళిన ఫీల్ రాదు. అక్కడ వాళ్ళందరూ ఇండియన్స్ అంటే చాలా ఇష్టపడతారు కూడా, చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు కూడా. Indian students, they very enjoyed the environment for studying and relaxing for everything in Bumethuk. Is there any special facilities or special care that is taken towards the Indian students at Burnmatho? Facility at the uni, we offered many modern facility for them for study, like the room for studying, and we also have the cadavers for anatomy. Yes, and the best thing I think is the modern hospital, because it's close to the campus, it's near to and easy for them to go to the hospital for practicing. Are they able to understand all the subjects there, Indian students? Because is that fully English or Vietnam mixed English? Could you tell us about that? So the curriculum that we provide for the Indian student, the medium of instruction is English, so it's 100% English. Obviously, part of it they will have to study Vietnamese because clinical placement will be in a Vietnamese hospital. So that's part of the curriculum. But from time to time, like English may seem slightly, because medical terms can be quite challenging. So what we do is we actually have the faculty staff with Indian nationalities to be there to deliver the lessons in English. But if they still struggle a little, then they can switch to their appropriate language to help the student as well. Okay. Is there any difference between the MBBS here in India and there at Vietnam at Bumethuk University? Is there any curricular difference? Oh yeah, definitely. Because the curriculum that we provide, the medical program that we provide, have to meet the national standard of Vietnam. So definitely there may be some criteria or requirements within the curriculum. It's quite different from India, but normally all medical universities stick to the same worldwide acceptable medical practice. So no, it would not be that much different. The only difference probably
line on how we're going to pace the program or how we're going to deliver it. And yeah, I think that's the main difference. The standards still the same. Like Indian student would be okay going back to India and practice state medical. సో మనం బయటికి వెళ్ళి చదువుకుంటాం, చాలా మంది ఇప్పటిదాకా వేరే వేరే దేశాలకు పంపించి మెడికల్ స్టూడెంట్స్ పంపించి అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వియత్నాంలో చదువుతున్నప్పుడు మనకు వేరే దేశాల్లో మనకు కైండ్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ కోర్స్ దే హ్యావ్ టు అటెండ్ ఫ్యూ టెస్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికాకి వెళ్ళాలి అంటే, అమెరికాకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలనుకున్నా, ఇంటర్న్షిప్ చేయాలనుకున్నా దే హ్యావ్ ఫ్యూ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కూడా నెక్స్ట్ అనేది ఒకటి వస్తుంది. సో వియత్నాంలో చదివిన ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఆ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పటి వరకు ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో ఓన్లీ అబ్రాడ్లో చదివిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ రాయాల్సి ఉండేది. కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి అది రీప్లేస్ అవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అంటే ఇండియాలో ఎంబీబీఎస్ చదివిన, ఇండియాలో ఫ్రీ సీట్ వచ్చిన, ఇప్పుడు గాంధీ కానీ ఉస్మానియా లాంటి కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చిన, లేకపోతే ప్రైవేట్ కాలేజీలో ఎన్ఆర్ఐ కోటా కానీ మేనేజ్మెంట్ కోటా కానీ చదివినా కానీ ఇప్పుడు మేము పంపిస్తున్న కంట్రీస్లో అంటే వ్యాలిడ్ కంట్రీస్, కొన్ని ఇన్వాలిడ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. సో వ్యాలిడ్ కంట్రీస్లో లైక్ వియత్నాం కానీ మేము పంపిస్తున్న ఇతరత్ర కంట్రీస్కి ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ అయిపోయిన తర్వాత కంపల్సరీగా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాలి. అంటే ఇక్కడ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలన్నా, ఇండియాలో పీజీ చేయాలన్నా కంపల్సరీ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాసి అందరూ క్వాలిఫై అయితే ఇండియాలో ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఇండియాలో పీజీ, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కింద కన్సిడర్ చేయబడతారు. సో ఇప్పుడు ఆ డిఫరెన్స్ లేదు, ఎంతకన్నా ముందు ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు అందరూ కూడా కంపల్సరీ నెక్స్ట్ రాయాల్సిందే. కాబట్టి ఇండియా అబ్రాడ్ అనే డిఫరెన్స్ లేదు, ఇప్పుడు గ్లోబలైజ్డ్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఫ్రీ సీట్ కోసమే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఈ కాంపిటీషన్లో ఫ్రీ సీట్ గురించి ట్రై చేయడం కానీ, లేకపోతే 1 to 1.5 crore పెట్టి ఎన్ఆర్ఐ కోటా గురించి ట్రై చేయాల్సిన అవసరం లేకుండా అతి తక్కువ ఖర్చులో 20 నుంచి 25 లక్షల టోటల్ ప్యాకేజ్ ఓన్లీ కాలేజ్ ఫీజులో కంప్లీట్ చేసుకునే మంచి యూనివర్సిటీస్ లైక్ బొమ్మతో మెడికల్ యూనివర్సిటీ ఉంది వియత్నాంలో. సో అటువంటి మంచి యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకుంటే అతి తక్కువలో ది బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్ నేర్చుకొని మన ఇండియన్ స్టూడెంట్స్కి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకోటి కూడా ఈ వియత్నాం అన్నది ఇప్పుడు టాప్ డెస్టినేషన్ అవుతుంది ఫర్ షూర్గా. ఎందుకంటే ఇండియా లాంటి వాతావరణం, ఇండియా లాంటి డిసీజ్, ఇండియా ఫ్రెండ్లీ ఫర్ ఇండియన్స్, అతి దగ్గరలో ఉన్నది, పేషెంట్ పొటెన్షియాలిటీ ఎక్కువ ఉన్నది, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ ఉన్నది, సిమిలర్ డిసీజ్ ప్యాటర్న్ ఉన్నది, పేషెంట్ పొటెన్షియాలిటీ ఉన్నది. సో అన్నీ కూడా ఇక్కడ ఒక గవర్నమెంట్ కాలేజ్లో వాళ్ళకి ఏదైతే సర్వీసెస్ దొరుకుతున్నాయో, ఏదైతే స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుందో సేమ్ వియత్నాంలో కూడా అటువంటి ఎడ్యుకేషన్ అంతకన్నా బెటర్గా ఎడ్యుకేషన్ దొరికే అవకాశం వియత్నాంలో మాత్రమే ఉన్నది. అందుకనే వియత్నాంని చూస్ చేసుకోవడము, వియత్నాంలో బొమ్మతో మెడికల్ యూనివర్సిటీ లాంటి గొప్ప యూనివర్సిటీస్ని మన ఇండియన్ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయడము, అక్కడికి వాళ్ళకు వీసా డాక్యుమెంటేషన్ ప్రాసెసింగ్ చేసి అక్కడ పంపించడము, సర్వీస్ చేయడం అనేది కూడా మనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో వియత్నాంకి అసలు కాంపిటీషన్ ఉండకపోవచ్చు, అంత టాప్ మోస్ట్ డెస్టినేషన్, పాపులర్ అవుతుంది, చాలా పాపులర్ అవుతుంది. ఇది ట్రూ వర్డ్స్. కాస్ట్ ఎఫెక్ట్ అంటే లివింగ్ ఎక్స్పెండిచర్ కూడా, కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కూడా 10 to 15,000 వెళ్ళొచ్చు అండి, 8,000 కూడా వెళ్ళొచ్చు, 8 to 9,000 లోపల. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి వియత్నాంకు, 4 hours లోపల రీచ్ అయిపోవచ్చు, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. వియత్నాం నుంచి ఇండియా కానీ, ఇండియా నుంచి మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ, తర్వాత స్టే కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ, ఫీజెస్ కూడా చాలా తక్కువ. సో ఇక్కడ ఏదో ఢిల్లీలో, అక్కడ ఉత్తరప్రదేశ్లో, ఢిల్లీలో, హిమాచల్ ప్రదేశ్లో వస్తే ఏ విధంగానైతే కంఫర్ట్గా ఫీల్ అవుతారో అదే విధంగా కంఫర్ట్గా వాళ్ళు ఇక్కడ 3 hours ఇండియాలో జర్నీ చేసే బదులు 3 hours అబ్రాడ్ జర్నీ చేస్తే వియత్నాం వచ్చేస్తుంది. అంత ఈజీగా ఉంటుంది, ఎక్స్పోజర్ ఉంటుంది. ఒక్కసారి మనం 1 year వైజ్ ఒక్కసారి మన ఇండియన్ స్టూడెంట్స్ కి ఎంత ఖర్చు అవుతుంది ఎంబీబీఎస్ చేయాలి వియత్నాంలో అంటే 1 year వైజ్ ఎంత అవుతుంది? సో వియత్నాంలో వచ్చేసి ఇప్పుడు బొమ్మతో మెడికల్ యూనివర్సిటీలో వచ్చేసి $4,500 per year ఫీజు ఉంది. సో వాళ్ళు మనకు సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు. ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ వచ్చేసి మనకు ఒక 3.5 lakhs, 3,80,000 somewhere 3.5 lakhs for 1 year అంటే 6 years 22-23 lakhs లో అయిపోతుంది టోటల్ ప్యాకేజ్. 3.5 ఓకే, 22 lakhs లో మనం ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చు వియత్నాం లాంటి కంట్రీలో. అది మనం ఇక్కడ పే చేస్తున్న అడ్మిషన్ లో సగం కాదు కదా, 1/4 అనుకుంటా అంతే. ఇక్కడ ఎన్ఆర్ఐ కోట అయితే 1 year ఫీజు కూడా కాదు. మళ్ళీ అంత మంచి యూనివర్సిటీలో అక్కడ హాస్పిటల్ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ హాస్పిటల్ కూడా ఓన్ హాస్పిటల్, ఇన్బిల్ట్ హాస్పిటల్ ఉంది. ఆల్మోస్ట్ 5 lakhs patients per annum, అరౌండ్ 1,500 patients per day, 4,500 patients per month. ఆ విధంగా చూసుకుంటే ఆల్మోస్ట్ 5 lakhs patients per annum యావరేజ్గా వస్తారు. సో అంత హై లెవెల్ ఆఫ్ పేషెంట్ పొటెన్షియాలిటీ ఉన్నది కాబట్టి దాని యొక్క అడ్వాంటేజెస్ మన స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉంటుందండి. అంత తక్కువ ఖర్చులో అంత మంచి ఎక్స్పోజర్ ఉండే అవకాశం అంత తక్కువ ఖర్చులో ఉంది.